అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఒక చిన్న ఈగో క్లాష్ వల్ల హ్మ్. ఇది దాడులు మొదలయ్యాయని అందరూ అంటున్నారు. ఆ ఈగో కాస్త ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభానికి తెరలేవనుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇంపాక్ట్, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ గనక మనం చూసుకున్నట్లయితే యుద్ధం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఖర్చుకు దారితీస్తుంది. ఒక రోజు యుద్ధం ఇప్పుడు ఆల్రెడీ అమెరికా ప్రకటించింది. సో అప్రాక్సిమేట్లీ $7,000 పైగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి మనకు చెప్తుందండి. దట్స్ నథింగ్. అది యాక్చువల్‌గా ఇంకా మనం బిలియన్స్‌లోను, ట్రిలియన్స్‌లోను మనం చూడవలసి ఉంటుంది. ఇదే గనక మనకి దీర్ఘకాలికంగా ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ అని నేను అనను. హ్మ్. దీన్ని ఏమంటాము అంటే వార్‌కు ముందు జరిగేటువంటి ఒక హై లెవెల్ ఎస్కలేషన్స్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్‌గా దీన్ని వర్ణించడం అనేటివి జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఎక్కడా కూడా మీకు డైరెక్ట్ ఫోర్సెస్ అనేటువంటివి ఫైటింగ్ అనేటువంటిది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రిసైజ్డ్ టార్గెటింగ్ అనేటివి జరుగుతుంది. ప్రెసిషన్‌గా కొన్ని టార్గెట్స్‌ని ఎంచుకొని వాటిని మాత్రమే స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బాలిస్టిక్ మిజైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ బాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటివి చేస్తూ ఎయిర్ సుప్రిమసీ ప్రకారం వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఎస్కలేషన్ అనేటువంటిదే జరుగుతుంది తప్ప ఫుల్ ప్లెజ్డ్ వార్లో దిగలేదు. మీరు అన్నట్టు ఫుల్ ప్లెజ్డ్ వార్లో కనుక తిరిగితే దీని యొక్క ఆర్థిక ప్రభావం అనేటువంటిది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ప్రభావం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కొట్టుకుంటుంది మూడు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా. కానీ దాని యొక్క ప్రభావం గనక మనం చూసినట్లయితే ప్రభావం యావత్ ప్రపంచం మీద పడుతుంది. కేవలం ఈ యొక్క సౌత్ ఏషియాలోనూ లేకపోతే మధ్యప్రాచ్యంలోనూ ఏషియన్ కంట్రీస్లో మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్. కారణం ఏంటి అంటే దీనికి ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటి చాలా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉన్నాయండి. ముఖ్యంగా మనకి ఈ ఇరాన్ ఏం చేసింది అంటే హర్ముజ్ సంధి ఏదైతే ఉందో హర్ముజ్ దాన్ని బంద్ చేసిందండి ఇమీడియట్గా. కారణం ఏంటి అంటే దాని ద్వారా ప్రపంచానికి అవసరమైనటువంటి 20% ఆఫ్ ఆయిల్ సప్లై లైన్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ అదంతా కూడా బంద్ అయిపోయింది. దానివల్ల విపరీతమైనటువంటి ప్రెషర్ పడుతుంది ముఖ్యంగా ఏ ప్రపంచం దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది సార్ ఎక్కువ? డైరెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందామండి. ఇండియా కనుక తీసుకుంటే మనం 100% మ్యాక్సిమం, నాట్ 100%, మ్యాక్సిమం 90% ఆయిల్ గురించి మనం ఇరాన్ మీద ఆధారపడి ఉన్నాము. అలాగే చైనా ఈజ్ ఆల్సో మెజారిటీలీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఇరాన్. ఇలాగా అత్యధిక శాతం కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ప్రపంచంలో 5 అత్యధిక దిగుబడినిచ్చేటువంటి చమురు బావులు ఏదన్నా ఉన్నాయంటే ఆ ఫస్ట్ 5%, ఫస్ట్ బిగ్గెస్ట్ రిఫైనరీస్ అన్నీ కూడా మనకి ఇరాన్లో కనిపిస్తుందండి. సో ఈ హార్ముజ్ జలసంధిని ఇమీడియట్గా అది బంద్ చేయడం జరిగింది. వరల్డ్ మీద పూర్తిగా అది ఒక స్ట్రెస్ అనేటువంటిది క్రియేట్ చేసింది. ఇది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మొత్తం ఎకనామిక్ సిచ్యువేషన్ మార్చేసే విధంగా తయారైపోయిందండి సిచ్యువేషన్. సార్ అంటే ఇప్పుడు భారత్కి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందంటారా? ఖచ్చితంగా. కారణం ఏంటి అంటే ఫస్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే చమురు ధరలు, బ్యారెల్ ధర అనేటువంటి పెరిగిపోయింది. మనకి ఈ యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రాయిటర్స్ చెప్పింది ఏంటి అంటే చమురు బ్యారెల్ యొక్క ధర $100 హిట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాన్ని దాటిపోయినా సరే $120 దాన్ని దాటిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ చమురు ధరలు అనేటువంటివి పెరిగిపోతాయి. అయితే భారతదేశంలో ఇమీడియట్గా పెరగకపోవచ్చు కానీ మనం ఒక పాలసీని పాటిస్తున్నాం. ఏంటి అంటే చమురు ధరలు పెరిగినప్పటికీ వాటిని పెంచకుండా అక్కడే ఉంచి తగ్గినప్పుడు తగ్గించకుండా నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి పాలసీలో ఉన్నాం కాబట్టి మనకి ఇమీడియట్గా కొంతవరకు సస్టైనబుల్ పీరియడ్ అనేటువంటిది ఉంది, సస్టైన్ అవుతాం. కానీ ఓవరాల్గా మనం చూస్తే ఉంటే కనుక ఈ గవర్నమెంట్ డైరెక్ట్గా పెట్రోల్ డీజిల్ రేట్స్ ప్రకారం ఈ విధంగా చూస్తుంటే మనకి ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే ఆయిల్ సంక్షేమం, ఎనర్జీ సెక్యూరిటీ ప్రాబ్లం, కొరత ఏర్పడుతుంది, ఆయిల్ రేట్స్ పెరుగుతాయి. రేట్స్ పెరగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే ఏమవుతుందంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఆ యొక్క ప్రభావము సాధారణమైనటువంటి పౌరుడు, ఇక్కడ బిలో పీపుల్ పావర్టీ లైన్ ఉన్నటువంటి పేదరికపు రేఖ దిగున ఉన్నటువంటి ప్రజలతో పాటు మధ్యతరగతి ప్రజలు అందరి మీద కూడా దీని యొక్క ప్రభావం పడిపోతుంది. ఆఖరికి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే అక్కడ ఆయిల్ ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటిది మనకి థ్రెట్ అవడం వలన ఇక్కడ మన నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అంటున్నారు అంటే బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి ఇక ప్రతి ఒక్క వస్తువు
అంటే టూత్ పిక్ పొద్దున కానించి లేస్తే- టూత్ పేస్ట్ వరకు ఉమ్, అండ్ మనం ఇంట్లో సామాన్ల దగ్గర నుంచి కమోడిటీస్ మార్కెట్ వరకు ఉమ్. కమోడిటీస్ మార్కెట్ గురించి నేను మాట్లాడుతున్నట్టు మీరు ఆల్రెడీ చూసారు, యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే బంగారం యొక్క రేట్ ఏ విధంగా పెరిగింది. ఆల్రెడీ బికాస్ ఆఫ్ మధ్య ప్రచురణలో ఈ టెన్షన్ మొదలైంది అనగానే దాని యొక్క రేట్స్ అనేటువంటి పెరిగిపోయింది. మధ్యలో కొంతవరకు అది స్టేబుల్ అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు అగైన్ ద గోల్డ్ విల్ హిట్ 3 lakh rupees అండ్ ద సిల్వర్ విల్ హిట్ 5 lakh per kilo, 5 లక్షల రూపాయలకి హిట్ అయిపోతుందండి. దెర్ ఈజ్ నో డౌట్. అంతకు మించి వెళ్ళినా సరే ఏం ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే ఇదే కనుక దీర్ఘకాలికంగా కొనసాగినట్లయితే కమోడిటీస్ మార్కెట్ దగ్గర నుంచి షేర్ మార్కెట్ దగ్గర నుంచి సాధారణమైనటువంటి టూత్ పేస్ట్ టూత్ పిక్ వరకు కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చవి చూడవలసి వస్తుంది. నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. తినడానికి ప్రజలకు పాకిస్తాన్ లాంటి దేశాలకైతే తినడానికి తిండి ఉండదు, గోధుమ పిండి ఉండదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారండి. అగ్గిపుల్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో పెట్రో ఆధారిత ఏవైతే సంస్థలు ఉన్నాయో, అవును. కంపెనీలు ఉన్నాయో, వాటికి గడ్డు కాలం వస్తుందా? అంటే ఇలానే మీరు చెప్పినట్టు ఇలానే దాడులు కొనసాగుతాయి, ఇలానే అవును. యుద్ధం కంటిన్యూ అవుతాయి. అంటే ఇప్పటికే ఒకటి అందరు చెప్తున్నది ఏంటంటే ఇక పెట్రోల్ రేట్లు పెరుగుతాయి భారతదేశంలో అవును. అంటున్నారు. దాంట్లో నిజం ఎంత సార్? ఖచ్చితంగా దానికి నేను చెప్పాను, దాని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు. ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి ఎనర్జీ పాలసీలో కనుక మనం తీసుకున్నట్లయితే ధరలు పెరుగుతాయన్నప్పుడు ధరలు పెంచకుండానే అదే ధరని కంటిన్యూ చేస్తూ ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ మళ్ళీ ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో అప్పుడు తగ్గించకుండా ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటుంది. అంటే అదే తగ్గించవలసినటువంటి అవసరం లేకుండా చేస్తుంది. ఆ విధంగా కొంతవరకు మనం సస్టైనబిలిటీ ఆర్ స్టెబిలిటీ అనేటువంటి చూపించవచ్చు ధరల్లో. కానీ ఇది ఎంతకాలం చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు వరకు అదే చేస్తూ వచ్చింది. కానీ యుద్ధ సమయంలో యుద్ధమే గనక నెలల తరబడి కొనసాగినట్లయితే, లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కనుక కొనసాగినట్లయితే ఇది చేసేటువంటి పరిస్థితులు భారతదేశానికి కూడా కనిపించవు. ఖచ్చితంగా ఆయిల్ ధరలు అనేటువంటి పెరుగుతాయి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ ది ఆయిల్ రిఫైనరీస్ అండ్ చమురు శుద్ధి కర్మాగారాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా ఇంపాక్ట్ తగ్గుతుంది. ప్రజలు వాడకాన్ని తగ్గిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది ఆబ్వియస్లీ పెరుగుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనేటువంటివి వెతుక్కోవడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ సెక్యూరిటీ ఎనర్జీ కోసం మనం ప్రయత్నించవలసి ఉంటుంది. ఇప్పటికే మనం ఆ యొక్క సోలార్ ఎనర్జీ గురించి, లేకపోతే టైడల్ ఎనర్జీ గురించి, వీటి అన్నిటి థర్మల్ ఎనర్జీ, వీటన్నిటి మీద మనం ఆధారపడుతున్నాం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కింద. దీని మీద ఇంకా ప్రెషర్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది, ఎంకరేజ్మెంట్ అనేటువంటి పెరుగుతుంది. అయితే ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే జరిగేటువంటి విషయాలు. కానీ టెంపరీగా అయితే మాత్రం కొంతవరకు స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్ ఇంపాక్ట్ ప్రకారం చూస్తే కనుక ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారాలతో పాటు విమానయాన రంగం ఘోరంగా ఇంపాక్ట్ అవుతుంది. దెబ్బతింటది పూర్తిగా. ఎందుకంటే అక్కడ కావాల్సిందంతా కూడా ఇంధనం కావాలి. అక్కడ విపరీతంగా గ్యాలన్స్ ఆఫ్ వైట్ పెట్రోల్ అనేటువంటిది వాళ్ళకి అవసరం అవుతుంది, వైట్ కెరోసిన్ అనేటువంటిది. ఆ యొక్క విమానయాన రంగంలో ఉపయోగించేటువంటి ఇంధన వనరుల కొరత అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రపంచంలో నలుమూలలకి ఈ యొక్క ఎయిర్వేస్ నడుపుతున్నటువంటి సంస్థలన్నీ కూడా మూలన పడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇట్ ఈస్ అ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ హిట్ బై ది ట్రంప్ అని మనం చెప్పొచ్చు. అమెరికా తీసుకొచ్చినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు, ఇరాన్ మీద తీసుకొచ్చినటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్గా చూస్తుండే కనుక యుద్ధం వాళ్ళ ముగ్గురికి, కానీ దాని యొక్క ఫలితం మాత్రం ప్రపంచానికి ప్రభావం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.